లాకప్ డెత్ కేసులో కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. కోర్టులో బాబురావును హాజరుపరచనుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. కోర్టులో బాబురావును హాజరుపరచనుంది. వివరాలను ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక ఈ రోజు సాయికృష్ణ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టులోను ఇటు కింద కోర్టులో కూడా విచారణ జరుగుతా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్టు కూడా దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో శ్రీ నాగరాజు అధికారికంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించగా ఆయనతో పాటు సన్నిహితంగా మెరిగిన కానిస్టేబుల్ అశోక్ నానీలు అజ్ఞాతంలోకి వెళ్తారు. వారి గురించి ఇప్పుడు 2 గ్రంథాలు కూడా గాలిస్తా ఉన్నాయి. నిన్న శ్రీ నాగరాజు అత్యంత సన్నిహితంగా ప్రైవేట్ వ్యక్తిగా మెరిగిన సురేష్ ని తెలుసుకుని విచారిస్తా ఉన్నారు. అయితే ఈ అదే కేసులో ఆ రోజు డ్యూటీలో ఉన్న బాబురావును కూడా ఇప్పటికే విచారించారు. 2 గంటలుగా విచారించిన కానిస్టేబుల్ బాబురావును అధికారికంగా ఈరోజు అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో ఏజీఎం కోర్టులో కూడా అతను హాజరుపరచనున్నారు. ఒకవైపు మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏజీఎం కోర్టులో 2 పిటిషన్లపై ఈ రోజు విచారణ జరుగుతుంది. ఒకటి నాగరాజు 12 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు నాగరాజు తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశాలు ఇచ్చి ఈ రోజు విచారణ చేపడుతున్నారు. ఇరువురు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తా ఉంది. ఈ సిట్టు దర్యాప్తుపై కూడా ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నాగరాజు అరెస్ట్ చేయడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే కేవలం పోలీసు అధికారులకి ఇందులో పోలీసులు నిందితులే అందరూ కూడా పోలీసులే ఉండటంతో ఇప్పుడు ఈ పోలీసుల విచారణ వల్ల కొంత రాంగ్ ట్రాక్ పట్టే అవకాశం ఉంది. దానివల్ల జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ కూడా మొన్న తల్లి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జ్యుడిషియల్ విచారణ చేస్తారు. సిట్ దర్యాప్తు మొత్తం పూర్తయి కోర్టు పూర్తిగా రికార్డు మొత్తం సమర్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇక హైకోర్టులో తల్లి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ నిర్ధారణ కాకముందు అతను ఏమయ్యాడు, అదృశ్యమైన తర్వాత ఎట్లా మాయమయ్యాడు అంశాలకు సంబంధించి ఆవేదన వెలుగుస్తూ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది. దానికి సంబంధించి కూడా గతంలో ఒకసారి విచారణ జరిగిన నేపథ్యంలో కోర్టు ఈ రోజు 29వ తేదీ కల్లా ఆ కేసుకు సంబంధించి రాయికిస్తున్న హాజరుపరచడం కానీ లేదా అతను సంబంధించిన వివరాలు పొందుపరచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే విచారణలో అతను కస్టోడియల్ డెత్ గురయ్యాడు, డెడ్ బాడీ కూడా మాయమైన నేపథ్యంలో ఇప్పుడు పోలీసు అధికారులు దానికి సంబంధించి అన్ని రికార్డు రెడీ చేశారు. మరి కాసేపట్లో హైకోర్టులో ఈ మొత్తం కేసు దర్యాప్తుకు సంబంధించి రికార్డు మొత్తం కూడా హైకోర్టు సమర్పించున్నారు. ఈ రికార్డు పరిశీలించిన తర్వాత అదేవిధంగా సాగిష్ట కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. వారి వాదన కూడా విన్న తర్వాత హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ మొదటి వరకు కూడా సాగిష్ట అతను ఉన్నాడా లేడా అనేది తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు తేలిపోయింది, అతను ఇక లేడు, చనిపోయాడు. కానీ ఇప్పుడు డెడ్ బాడీకి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు మిస్టరీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డెడ్ బాడీ మిస్టరీకి సంబంధించి కోర్టుకి ఏం వివరిస్తారు, అదే దానికి సంబంధించి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చూడాలి. అందులో ఈ రోజు 22వ కేసుగా ఇది విచారణ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఈ కోర్టు ఈ కేసును విచారించి తదుపరి ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.